అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణా జిల్లాలో విపరీతమైన వర్షం కురిసి 25 కాలనీలు ముగిలిపోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన కుటుంబాల వారికి మన భీమవరం ఎన్డీఏ కూటమి తరఫున వారికి సానుభూతి తెలియజేస్తూ త్వరలో భీమవరం నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున చిన్నబాబు గారు, శేఖర్ గారు, వేదిక నుంచి పెద్దలు అందరి సమక్షంలో కొంత ఫండ్ పోగు చేసి ఆ ఫ్లడ్లో నష్టపోయిన వారికి సహాయంగా అందించడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు జనసేన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియజేయటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం వాసులకు ఒక శుభవార్త. భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారి డయాలసిస్ సెంటర్ అని పేరు పెట్టి డయాలసిస్ సెంటర్ని ఒక నెలల లోపల ఓపెన్ చేయటం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు ఇక్కడ డయాలసిస్ సెంటర్లు ఖాళీ లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వందలాది మంది వెయిట్ చేస్తున్నారు డయాలసిస్ కోసం. వాళ్ళందరికీ మేలు జరగాలనే ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ డయాలసిస్ సెంటర్ ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం సరిగ్గా లేనందువలన 3వ అంతస్తులో డయాలసిస్ సెంటర్కి బిల్డింగ్ కట్టి మంచి రూమ్ తయారు చేసి సెంట్రల్ ఏసీ చేసి కింద నుంచి లిఫ్ట్ పెట్టి అన్ని సౌకర్యాలతోటి అతి సామాన్యుడు కూడా డయాలసిస్ సెంటర్కి వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భీమవరం ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలని ఆలోచన చేసినప్పుడు మేమే సొంతంగా ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా డయాలసిస్ సెంటర్ మేమే పెట్టాలని ఆలోచన చేసినప్పుడు విజయవాడ నుంచి టీం వచ్చి ప్రభుత్వమే డయాలసిస్ సెంటర్ పెడద్ది, మీరు ప్లేస్ చూపించమని మన విజయవాడ నుంచి కమిటీ వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మేము వెంటనే ఏరియా హాస్పిటల్లో బ్రహ్మాండమైన ఇటువంటి మన ఆఫీస్ అంతా రూమ్ తయారు చేసి సెంట్రల్ ఏసీ చేసి లిఫ్ట్ పెట్టి 10 బెడ్లు డయాలసిస్ పేషెంట్లు 10 మంది గంటకి 3 గంటలకి ఒక పేషెంట్కి డయాలసిస్ అవుతుంది. ట్రిప్కి 10 మందిని డయాలసిస్ చేసే విధంగా, అంటే రోజుకి 12 గంటలు పనిచేస్తే 12 × 36 300 మందికి సుమారుగా డయాలసిస్ చేసే ఆలోచన చేయటం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ఎందుకంటే మా దగ్గరికి వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు వచ్చి మాకు పర్మిషన్ ఇప్పించండి, మేము డయాలసిస్ చేయించుకోవాలి, వరమ గారి హాస్పిటల్ చెప్పండి, అక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పండి అని రోజు వచ్చి అడుగుతున్నారు. ఎక్కడ అడిగినా కూడా ఖాళీ లేదు అని చెప్తున్నారు. వరమ గారి హాస్పిటల్లో ఒక పేషెంట్ డయాలసిస్ చేయించుకోవాలంటే నెలల ముందు నుంచి బుక్ చేసుకుంటే కూడా అవకాశం కలగట్లేదు. ఇటువంటి ఇబ్బంది తొలగించాలని చెప్పి ఈ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.